ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 9వ కీర్తన 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు అని భక్తుడైన దావీదు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువుని ఆశ్రయించు వారు ఎవరైనను సరే, వారు ఏ విధమైన బాధలో, వేదనలో ఉన్నను సరే, ఆయనను ఆశ్రయించేటువంటి వారిని ఆయన విడిచిపెట్టక వారికి సహాయము చేసే గొప్ప దేవుడు. అవును దేవుని బిడ్డలారా, మీరు ఏ కష్టములో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ దుఃఖములో ఉన్నా ఆయనను ఆశ్రయించిన వారైతే ఆయన మిమ్ములను చేయి విడిచిపెట్టువాడు కాదు. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తనకున్న రోగమును పోగొట్టుకోవాలని అందరు వైద్యులను ఆమె ఆశ్రయించింది. అందరు వైద్యుల దగ్గరకు వెళ్ళింది. వాక్యములో చెబుతున్న మాట ఏమిటంటే, ఆస్తి కలిగిన ఆమె ఆస్తి అంతా కరిగిపోయింది, కానీ ఆమె రోగము నయము కాలేదు. ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగును తాను ముట్టుకుంటే తాను బాగుపడతానన్న నమ్మకము, విశ్వాసము కలిగి ప్రభువుని ఆశ్రయించటానికి ఆయనను సమీపించి జనసమూహములో ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె యొక్క బాధ నివారణ అయి ఆమె స్వస్థత కలిగి సంతోషంతో ప్రభువు ఎదుటకు వచ్చి సాక్ష్యము చెప్పి వెళ్ళినది అని మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఏ బాధలో ఈ ఉదయకాలము నీవు ఉన్నావు? నీ సమస్య ఏమిటి? ఎవరిని ఆశ్రయించి నీకున్న దానిని పోగొట్టుకున్నావు? ఈ వ్యాధి అక్కడికి వెళితే బాగుపడుతుందని అక్కడికి వెళ్ళావు, వారిని ఆశ్రయించినావు, ప్రయోజనం లేకుండా నిలబడి ఉన్నావా? ప్రభువుని ఆశ్రయించు. తప్పకుండా ఆయనను ఆశ్రయించు వారిని ఆయన చేయి విడిచిపెట్టువాడు కాదు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. నేనొక కుగ్రామంలో పరిచర్య చేసేటువంటి దినాలు అవి. రజక కులానికి చెందిన ఒక దంపతులు పెండ్లై చాలా సంవత్సరములు అయినదని, తమకు పిల్లలు లేరని, తాము వెళ్ళని స్థలము లేదని, తాము మొక్కుకొనని దేవుడు లేడని, యేసును గురించి విని ఇక్కడ ప్రార్థనలు చేయుచున్నారని విని మేము యేసయ్య దగ్గరకు వచ్చామని చెప్పారు. ప్రభు యొక్క విశ్వాసపూరితమైన మాటలు వారికి చెప్పి వారికి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ స్త్రీ గర్భాన్ని తెరచి ఆమెకు ఒక చక్కటి కుమార్తెనిచ్చినాడు. ఆమె భర్త తనకు బిడ్డ కలిగినప్పుడు సంఘములో చెప్పిన సాక్ష్యము ఏమిటంటే, తాము దేవుని సమూహమునకు వచ్చేటప్పుడు తమ కులస్తులైన అనేకులు బిడ్డలు కలగని వానికి ఆ దేవుని దగ్గరకు వెళితే పిల్లలు కలుగుతారా? నీవు ఎందుకు ప్రయోజనం లేనివాడురా అన్న అర్థంతో అతన్ని హేళన చేసినారని, కానీ తాను యేసుని విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చానని అతడు చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు! అతని విశ్వాసమును ఆశీర్వదించి ఆ తదుపరి దేవుడు అతనికి 2 పిల్లల్నిచ్చినారు. ఇప్పటికీ ఆ గ్రామంలో యేసుని ఆశ్రయించిన అతడు యేసుకి సాక్షిగా ఉన్నాడు. నీ బాధ, నీ వేదన, నీ కష్టము ఎక్కడికి వెళ్ళినా తీరలేదని నువ్వు అనుకుంటున్నావా? యేసుని ఆశ్రయించు. ఆయన నిన్ను చేయి విడిచిపెట్టువాడు కాదు. ప్రార్థించుకుందాం.
నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. గనుడా, నీ బిడ్డలు ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించున్నారు. వారు మిమ్మలను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు మీరు పరిష్కారమిచ్చి వారిని ఆనందింపచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.